నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఒక దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్ గోడల మధ్య నిర్మితమవుతుంది అంటారు కానీ అదే క్లాస్ రూమ్ లో కూర్చోవాల్సిన గురువుల చేతికి చాక్ పీస్ బదులు గడ్డి మోపులు ఇస్తే అవును మీరు వింటున్నది నిజమే దేశంలోనే అతిపెద్ద రాజకీయ కేంద్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు ఒక ఊహించని నమ్మశక్యం కాని వింత డ్రామా స్క్రీన్ ప్లే నడుస్తోంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో విద్యాశాఖ జారీ చేసిన ఒక అఫీషియల్ ఆర్డర్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెను తుఫాను సృష్టిస్తోంది నిన్నటి వరకు ఎన్నికల డ్యూటీలు సర్వేలు రేషన్ కార్డుల వెరిఫికేషన్లతో నలిగిపోయిన ప్రభుత్వ టీచర్లు ఇప్పుడు ఏకంగా వీధి ఆవుల కోసం గడ్డి సేకరించాలంటూ బరేలీ విద్యాశాఖ హుకుం జారీ చేసింది అసలు ఈ వింత ఆదేశాల వెనుక ఉన్న పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి బ్యూరోక్రసీ చేసిన ఈ భారీ బ్లండర్ కు గురువులు ఇచ్చిన షాకింగ్ కౌంటర్ ఏంటి ఆద్యంతం ఉత్కంఠ రేపే పొలిటికల్ థ్రిల్లర్ ను ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ భారతీయ రాజకీయ గమనాన్ని శాసించే ఒక పవర్ఫుల్ స్టేట్ అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ముఖ్యంగా యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ టీచర్ల విద్యా ప్రమాణాల మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ రకరకాల ట్రోల్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి కాపీలు కొట్టి కొలువులు తెచ్చుకున్నారనే అపవాదులు ఒకవైపు చదువు సరిగ్గా చెప్పరనే ఆరోపణలు మరోవైపు వారిని వెంటాడుతూనే ఉంటాయి కానీ సరిగ్గా ఇలాంటి నెగిటివ్ వేవ్ నడుస్తున్న తరుణంలో యూపీలోని బరేలీ జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది ఆ లెటర్లోని కంటెంట్ చూసి ఒక్కసారిగా బ్యూరోక్రసీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ కూడా షాక్ లో మునిగిపోయాయి అందులోని ఆదేశం చాలా స్పష్టం వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా సాగింది ఆ అఫీషియల్ స్క్రీన్ ప్లే బరేలీ జిల్లాలోని ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి కనీసం 46 కిలోల పశుగ్రాసాన్ని సేకరించాలి అలా ప్రతి బ్లాక్ నుంచి 100 క్వింటాళ్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 క్వింటాళ్ల గడ్డిని సేకరించి స్థానిక గోశాలకు అప్పగించాలి ఇక్కడితో ఆగితే అది ఆర్డర్ అవుతుంది కానీ అక్కడ ఉన్నది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రూల్ ఆల్రెడీ జనగణన డ్యూటీలో ఉన్న టీచర్లు ఆ గడ్డి సేకరణ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వర్తించాలి ఒకవేళ ఏ టీచర్ అయినా ఈ ఆర్డర్ ను కాదని లైట్ తీసుకుంటే వారిపై కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ అంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని విద్యాశాఖ సంచలన హెచ్చరికలు జారీ చేసింది ఈ వింత ఆర్డర్ కాపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి వెళ్లడమే ఆలస్యం ఒక పవర్ఫుల్ పొలిటికల్ బాంబులా పేలింది దేశవ్యాప్తంగా ఉన్న టీచర్ల సంఘాలు ఈ అవమానంపై అగ్గి మీద గుగ్గిలమయ్యాయి చదువు చెప్పాల్సిన గురువుల చేత గడ్డి కోయిస్తారా రేపు గోశాలలో గోబర్ అంటే పేడ ఎత్తే పని కూడా మాకే చెప్తారా అంటూ సోషల్ మీడియాలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఇష్యూని ప్రైమ్ టైం డిబేట్లోకి లాగడంతో యోగి సర్కార్ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడింది పరిస్థితి చేతులు దాటిపోతుందని గ్రహించిన అధికారులు 24 గంటలు తిరగకముందే సీన్ రివర్స్ చేశారు అయ్యో అది ఆర్డర్ కాదు కేవలం స్వచ్ఛంద దానం మాత్రమే ఎవరికి ఇది తప్పనిసరి కాదు అంటూ ప్లేట్ ఫిరాయించారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మొదట అఫీషియల్ లెటర్లో చర్యలు తప్పవు అని ఎందుకు హెచ్చరించారనే ప్రశ్న ఇప్పుడు యోగి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ గడ్డి సేకరణ వ్యవహారం ఒక హాస్యాస్పదమైన సంఘటనలా పైకి కనిపిస్తున్నా దీని వెనుక ఒక లోతైన సిస్టమాటిక్ ఫెయిల్యూర్ దాగి ఉంది ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లను కేవలం చదువు చెప్పే విద్యావంతులుగా కాకుండా ఒక మల్టీపర్పస్ వర్కర్స్ లా చూసే దౌర్భాగ్యపు ట్రెండ్ నడుస్తోంది ఎన్నికల డ్యూటీలు జనాభా లెక్కలు సర్వేలు వ్యాక్సినేషన్ డ్రైవ్లు చివరికి రేషన్ కార్డుల వెరిఫికేషన్ కూడా టీచర్ల నెత్తినే పెడుతున్నారు ఫలితంగా క్లాస్ రూమ్స్ లో బోధన నాణ్యత క్షీణించి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది వీధి పశువుల సమస్య గోవుల సంరక్షణ అనేది నిజంగానే పెద్ద సమస్య కావచ్చు కానీ దానికి విద్యాశాఖను బలి పశువును చేయటం ఏంటనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఆవుల సంరక్షణ అనేది ఉత్తరప్రదేశ్ రాజకీయ అజెండాలో అత్యంత కీలకమైన భాగం దానికి ఎవరూ వ్యతిరేకం కాదు కానీ ఆ పొలిటికల్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం గోశాలల నిర్వహణకు పశు సంవర్ధన శాఖ ఉంది భారీగా ఫండింగ్ ఉంది స్థానిక స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి వీటన్నిటినీ వదిలేసి దొరికింది కదా అని టీచర్ల భుజాలపై ఈ భారాన్ని మోపటం పాలకుల అసమర్థతకు అర్థం పడుతోంది గతంలో కూడా యూపీలో టీచర్ల జీతాల నుండి గోశాలలకు ఫండ్స్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన చరిత్ర ఉంది ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గానే ఈ గడ్డి సేకరణ డ్రామా తెరపైకి వచ్చింది ఈ వింత ఆదేశాలు విద్యా వ్యవస్థని ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని దేశం ముందు నవ్వుల పాలు చేశాయి ఇప్పటికైనా పాలకులు మారాలి గురువుల చేతికి పుస్తకాలు మాత్రమే ఇవ్వాలి లేదంటే ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు వ్యవస్థల్ని సర్వనాశనం చేయడం ఖాయం